చిన్న చిన్న జబ్బులు కానీ జ్వరాలు కానీ దగ్గు కానీ లేకపోతే జలుబు ఉన్నా కానీ శరీరంలో ఏ రకమైనటువంటి రుగ్మతులు ఉన్నా యోగా చేయటం వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకు కలుగుతుంది. అది ప్రపంచంలో మన భారతదేశం ప్రపంచానికి నేర్పించినటువంటి సూత్రం ఇది. కనుక ఈరోజు అమెరికా కానీ లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు యోగాని అభ్యసించవలసిన పరిస్థితి వచ్చింది. కనుక దీన్ని ఏ రకమైనటువంటి మందులు తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కేవలం మన ఒక పంక్చువాలిటీ ఒక క్రమశిక్షణతో యోగా నేర్చుకుంటే మనము సారు ఆయన మనకు ఇక్కడే మోడల్గా ఉన్నారు. ఆయనకి 60 సంవత్సరాలు, మాకు 40 సంవత్సరాలు. మాకు 40 సంవత్సరాలకు ఉంది, ఆయనకేమో మాకు 60 సంవత్సరాలకు ఉంది, ఆయనకేమో 60 సంవత్సరాలు అదే 40 సంవత్సరాలకు ఉన్నారు. చూసారా యోగా చేయడం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. భవిష్యత్తులో దీన్ని అంటే ఒక రోజు చేసి మానేయడం అనేది కాదు, మనము బ్రతికి ఉన్నంత వరకు చేస్తే మనకు ఆయుష్ కూడాను ఆయుష్ బ్రతుకుతాము. 80 సంవత్సరాలు బ్రతికేవాడు 100 సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంది. ఇది ఒక వారసత్వ సంపదలాగా మన భారతీయులు మన దీన్ని స్వీకరించాలి. దీనివల్ల అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది. కనుక ఇది ఇప్పటి నుంచి ప్రారంభించి మన చివరి వరకు మీరు ఎక్కడున్నా డిగ్రీ కానీ పీజీ కానీ లేదా పిహెచ్డీ కానీ ఆ తర్వాత ఉద్యోగం కానీ ఒకవేళ మీ టైం బాగుండి భారతదేశం విడిచిపెట్టి బయటికి వెళ్ళి ఎక్కడికి ఉద్యోగం వెళ్ళినా దీన్ని కొనసాగించాలి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి దీని ఉపయోగం చెప్పాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారి యొక్క ఉద్దేశం. ఈ సందర్భంగా మన యోగా జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి వచ్చి మా పాఠశాలలో మా ఉపాధ్యాయులు సమక్షంలో విద్యార్థులకి నేర్పించిన కొన్ని విషయాల గురించి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.